నిన్న మోత్కుపల్లి నరసింహులకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అయితే ఇది ఆసక్తికరంగా ఉన్న విషయం, అందరికీ తెలిసిన విషయమే. మోత్కుపల్లికి సంబంధించిన ఈ ప్రెస్ మీట్లో చాలా కీలకమైన అంశాలని ఒకసారి వాటన్నింటినీ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. వినుర్రి. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినాం. ముఖ్యమంత్రి గారు, మేము అలసిపోయినాం. మేము అలసిపోయినామండి. మీరు పెట్టే అవమానం, ఈ వ్యవస్థలో మాకు జరిగే అవమానాన్ని, అన్యాయాన్ని చక్కదిద్దే స్థితిలో మీరు లేరు. కారణం ఏమిటో మీరే చెప్పాలి. దీనికి కారణం ఏమిటి? నేనుక గొంతులు చదువుతున్నారు. నల్లి కుట్రలు ఎవరు చెప్పమంటవా? అరే ఏం మాట్లాడుతున్నావా? నీ గవర్నమెంట్ కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది. నువ్వు ఒక్కడ పనిచేస్తే కుదరదు కదా. రైట్. ఈ మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇది నిజం. ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 60 సీట్ల పైన కాంగ్రెస్ ఉంది, అంటే ఆధిక్యం దిశగా. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు గెలిచి ఆధిక్యాన్ని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫిరాయింపుదారులు కూడా దాంట్లోకి వేళ్ళు, వాళ్ళు 10 మంది లెక్కేసుకోర్రి. ఇప్పుడు ఏమైపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏ క్షణమైనా కూడా తన సీటును కోల్పోయే అవకాశం ఉంటుంది. అది ఎట్లా అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తికి సంబంధించిన ఒక్కొక్క వ్యక్తులను చూద్దాం. సో జీవన్ రెడ్డి రాజీనామా చేసిండు కదా, జీవన్ రెడ్డి రాజీనామా అయిపోయింది. ఓకే, ఒక వికెట్ అవుట్. తర్వాత రాజగోపాల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తితో ఉన్నాడు, టికెట్ కావాలని. 2 విజయశాంతికి సంబంధించి కూడా మొన్న పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేసింది. 3 దాంతోపాటు అనిరుద్ రెడ్డికి సంబంధించి 4 దాంతోపాటు 5వ విషయం ఏందో మీ అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపుదారుకు సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు కదా, ఫిరాయింపుదారులు. సో ఈ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో 5గురు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక 6వది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కానీ ఇతరత్ర పదవుల కోసం చాలామంది కూడా ఉన్నారు. దాంట్లో మంచిర్యాలకు సంబంధించిన ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి నాకు మంత్రి పదవి ఇస్తావా, గిడ్డంగుల కార్పొరేషన్ ఇస్తే పక్కకు పడేసిండు ఆయన ఇప్పటికీ కూడా తీసుకోలే ఆయన ఉన్నాడు. దాంతోపాటుగా ఇంకా విషంగా ఇంకా బలంగా చెప్పాలంటే ఏదైతే పాత కాంగ్రెస్కు సంబంధించిన సభ్యులు ఉన్నారు కదా, పాత కాంగ్రెస్, వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీని పొతం చేసే కార్యక్రమంలో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ జెండా ఎవరి చేతులు ఉన్నది అంటే వలసవాద కాంగ్రెస్ చేతిలో మారిపోయింది. ఈ వలసవాదకు సంబంధించిన కాంగ్రెస్ వ్యక్తుల చేతిలో ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, లేదా కమ్యూనిస్ట్ పార్టీ, ఇతర పార్టీల నుండి వచ్చిన వలసవాద కాంగ్రెస్గా మారిపోయింది. సో మోత్కుపల్లి చెప్పేది 100కు 1000% నిజం. ప్రభుత్వం కూలిపోవడానికి చాలా సిద్ధంగా ఉంది, అది 100కు 100%. అది అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటుగా మోత్కుపల్లి చెప్పే దాంట్లో లైట్ తీసుకుంటే అది మొదటికే మోసం అవుతుందని గతంలో కూడా చెప్పిన, చాలా సందర్భాలలో కూడా చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం. దీన్ని పెద్దగా పట్టించుకుంటే వేస్ట్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. అసలు ఎవరు అవినీతి పరులు? ఈ గుంతలతో పెట్టివాడు ఎవరు? 10% పేరు పడ్డ మంత్రి ఎవరు? కరప్షన్ లో 10% అని పేరు పడ్డ మంత్రి ఎవరు? అసలు ఈ పార్టీ ఎట్లా వస్తుంది? ఇంత అవినీతి, బహిరంగ అవినీతి రాష్ట్రంలో ఏ మూలకేరు ఎవరిని అడిగినా ఒక మంత్రి పేరు చెప్తే 10% అనే పేరుంది. ఆయన 10% అంటే ఆయన పేరు చెప్తారు జనం. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నావు? రైట్, ఇది కూడా చాలా కీలకమైన అంశం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా తెలంగాణ సమాజంలో చాలా మందికి తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లీస్టులు ఎట్లున్నాయో చూద్దాం. సో ఫస్ట్ మంత్రి సీతక్కకు సంబంధించిన ఎపిసోడ్ మనందరికీ తెలిసిన విషయమే. ఇసుకకు సంబంధించిన ఎపిసోడ్, దాని తర్వాత సురేఖకు సంబంధించి అంటే కొండా సురేఖకు సంబంధించిన ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. దేవాదాయకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన రాకేష్ రెడ్డి గోవుల విషయంలో ఆరోపణలు చేసిండు. దాంతోపాటుగా
ఏది అటు కోదాడకి వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళ ఓఎస్డి కనత మీద గన్ను పెట్టిందనే ఎపిసోడ్ ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటుగా చాలా ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితి. దాంతోపాటుగా నెంబర్ 1గా చెప్పాలంటే అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక ఈయన మీద లేని ఆరోపణ లేదు. భూమి కబ్జాలు ఉన్నాయి, దాంతోపాటు కాంట్రాక్టర్లు ఉన్నాయి, ఇండ్ల కాడ బెదిరించినవి ఉన్నాయి, దాంతోపాటు కమిషన్ల విషయంలో ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కమిషన్లు అడుగుతున్నాడని కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో రకరకాలుగా కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి అయితే అసలు చెప్పని అవసరమే లేదు. ఈయన విషయంలో చెప్పి వేస్ట్. ఎందుకంటే ఈయన విషయంలో మనం చెప్పడం కంటే సైలెంట్గా ఉండడమే వేస్ట్. ఎందుకంటే ఆయన చెయ్యని దాంట్లో ఆయన మీద రాని ఆరోపణ అంటూ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న 16 మంత్రులలో దాదాపుగా 16 మంత్రుల మీద కూడా అభియోగాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారంటే తీసుకునే పరిస్థితి. ఒక మంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు దానికి విచారణకు ఆదేశించి ఆయనను పూర్తి స్థాయిలో కూడా హోల్డ్లో పెట్టి అంటే సస్పెన్స్ పెట్టి ఆయన అంతసేపు వరకు ఎలాంటి అధికారాలు పేరుకు మాత్రమే మంత్రి అనే పదవిలో ఉంచి తర్వాత తీసేయాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తొలగించే ప్రయత్నం చేయట్లేదు. సో అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా మనం అర్థం పడితే అంచనా వేస్తే జరుగుతున్న పరిస్థితులు ఇట్లున్నాయి. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఎపిసోడ్లలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవినీతి పేరుకపోయింది. మంత్రులకు సంబంధించి రాజీనామా చేయాల్సిందే. వీళ్ళని గెలిపించే ఆలోచనలో ఎవరు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళని గెలిపించాలన్న ఆలోచన కానీ ఇతరత్ర కానీ ఎవరు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ వాదులు కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి జరుగుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఆలోచించండి. సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగే ప్రతి అంశం కూడా ఒకటే, పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగడంతో పాటు తెలంగాణలో కుక్కలు చింపిన ఇస్తారాకులా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది మన రాష్ట్రం.